స్వాములకు రాజకీయాలు అవసరమా అంటూ పరిపూర్ణానంద స్వామిని టీవీ యాంకర్ సూటిగా ప్రశ్నించింది. ఈ స్వామి ఇటీవల ఓ ఛానల్ ప్రారంభించారు. భారతీయత గురించి ఆ ఛానల్లో వివరిస్తుంటారు. హిందూ ధర్మాన్ని బోధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి వాళ్ళ ప్రశ్నలకి స్వామీజీ సమాధానాలు ఇస్తారు. ఇలా ఒక ఎపిసోడ్కు యాంకర్ సుమ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమ అడిగిన ప్రశ్నలకు పరిపూర్ణానంద స్వామి సమాధానమిస్తూ అసలు బేసిక్ గా స్వామీజీలకు రాజకీయాలు ఎందుకు అనేవాళ్ళు ఎవరంటే రాజకీయ నాయకులే. స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే తమ పని అయిపోతుందని భయపడుతున్నారేమో. బేసిక్ గా రాజకీయాలకు భార్య, పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకున్న వ్యాపారమో ఉద్యోగమో ఇంకొకటో ఇవన్నీ చక్కబెట్టుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలంటే చాలా కష్టమన్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. మోడీ గారు ఉన్నారు. ఆయన ఎవరు? సన్యాసి. ఈ రోజు మోడీ గారు రాజకీయాల నుంచి బయటకు వచ్చారనుకోండి, ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయనకు భార్య పిల్లలు లేరు, ఆయనకు ఏవీ లేవు. ఆయన ఏం చేస్తారో తెలుసా? నేను చెప్తున్నాను మీకు. ఆయన రాజకీయాల్లోంచి బయటకు వచ్చారనుకోండి, హాయిగా మళ్ళీ భుజాన ఒక బ్యాగ్ వేసుకుంటారు. కుదిరితే ఫుల్ టైమర్ గా మళ్ళీ RSS లోకి వెళ్ళి సంఘ ప్రచారం చేసుకుంటారు. లేదా ఆయన కాషాయం ఇష్టం అనుకోండి, శుభ్రంగా వెళ్ళి ఋషికేశ్లో తపస్సు చేసుకుంటారు. అలా ఏ రాజకీయ నాయకుడైనా చేయగలడా? చేయలేరు. ఎందుకంటే వాళ్లకు వెనకాల చాలా బాధ్యతలు ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే ఏ బాధారబందీ లేని వాడు వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత చేస్తాడు. ఏదో ఒక ప్రక్షాళన చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది అని పరిపూర్ణానంద స్వామి చెప్పుకొచ్చారు. అలాగే పశువుల విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ఆయన సమర్థించారు. కేంద్రం చాలా మంచి నిర్ణయం తీసుకుందని, దీనివల్ల దేశంలో పశు సంపద పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.